యువత అంతా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే జాబ్. ఆ జాబ్ కి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఇంటర్వ్యూ స్కిల్స్ కదా. ఆ ఇంటర్వ్యూ స్కిల్స్ గురించి ఇప్పుడు మేడం లక్ష్మి గారు ఉన్నారు. మేడం అడిగి మనం తెలుసుకుందాం అసలు ఏంటి అన్నది. నమస్తే లక్ష్మి గారు. నమస్తే సీత గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మేడం. ఓకే, ఎట్లా ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి అసలు ఎలా మీ ద్వారా హెల్ప్ అనేది ఉంటది? యాక్చువల్ గా మేడం, స్టూడెంట్స్ కి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ప్రాపర్ ప్రొసీజర్ అనేది లేకుండా, ఒక ప్లానింగ్ లేకుండా వెళ్తున్నారు. ఫస్ట్ ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడం. ఇప్పుడున్న ప్రెసెంట్ ట్రెండింగ్ రెజ్యూమ్ వచ్చేసి ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్. ఆ రెజ్యూమ్ ఫార్మాట్ అనేది స్టూడెంట్ కి తెలియదు. అక్కడ కంపెనీస్ చూస్తే రెజ్యూమ్ సెలెక్షన్ దగ్గర ఒక రౌండ్ పెట్టేస్తున్నారు. అక్కడ మిషన్ ట్రాక్ చేసింది రెజ్యూమ్. మిషన్ ట్రాక్ చేసి ఆ రెజ్యూమ్ సెలెక్టెడా రిజెక్టెడా అనేది చూస్తుంది అనమాట. సో రెజ్యూమ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కవరేజ్ కూడా మన దగ్గర ఉంటది మేడం. ప్లస్ ఇంటర్వ్యూలో 2-3 రౌండ్స్ ఉంటాయి మేడం. గ్రూప్ డిస్కషన్ ఉంటది, జామ్ సెషన్ ఉంటది. స్టూడెంట్ ఒక టాపిక్ గురించి కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. ఆ కాన్ఫిడెంట్ గా మాట్లాడే టెక్నిక్స్ అన్ని మన కోర్సెస్ లో చెప్పడం జరిగింది. డైలీ ఒక టాపిక్ ఇస్తాం స్టూడెంట్. సపోజ్ స్టూడెంట్ పాలిటిక్స్ గురించి మాట్లాడాలనుకున్నాడు, దాని మీద ఒక 10 మినిట్స్ మాట్లాడాలనుకున్నాడు. ఆ మాట్లాడేటప్పుడు తన బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి, స్టార్టింగ్ ఎలా చేయాలి, ఆ టాపిక్ గురించి కంక్లూజన్ ఎలా ఇవ్వాలి, బాడీ పార్ట్ ఎలా కవర్ చేయాలి అని ప్రతి ఒక్కటి నేను ఇక్కడ ట్రైనింగ్ ఇస్తానండి. అలా తన గ్రూప్ డిస్కషన్స్, జామ్ సెషన్స్ 2 రౌండ్స్ కి సరిపోతుంది అది. అవి కాకుండా మన దగ్గర మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. మాక్ ఇంటర్వ్యూస్ లో ఏం చేస్తామంటే, మనకి యూకే నుంచి ఒక రిసోర్స్ పర్సన్ ఉన్నారు మేడం. హీఈస్ రెడీ టు టేక్ దట్ మాక్ ఇంటర్వ్యూస్. ఎందుకు నేను యూకే నుంచి పర్సన్ తీసుకున్నానంటే, ఇంగ్లీషు ఇండియన్ వేరేలా మాట్లాడతాడు, అదర్ కంట్రీ పర్సన్స్ వేరేలా మాట్లాడతారు. సపోజ్ స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు HR అనే వ్యక్తి అదర్ కంట్రీ వాడు అయ్యాడు అనుకోండి, అప్పుడు స్లాంగ్ డిఫరెన్స్ అనేది వస్తుంది. హీఈస్ అనేబుల్ టు ఆన్సర్ టు దాట్ క్వశ్చన్ బికాస్ హీఈస్ అనేబుల్ టు అండర్స్టాండ్ దట్ క్వశ్చన్. సో ఆ వేలో నేను ఏం చేస్తున్నానంటే, మాక్ ఇంటర్వ్యూస్ కి యూకే నుంచి ఒక రిసోర్స్ పర్సన్ చేత మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను. అలా నేను ఆన్లైన్ లో 1-to-1 సెషన్స్ తీసుకుంటా ఇంటర్వ్యూస్ కి. అలా కాకుండా ఇంకా మన దగ్గర ఇంకో కోర్స్ ఉందండి, అదేంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్స్ వచ్చేసరికి 40 days కోర్స్ డ్యూరేషన్ 40 days. ఆ కోర్స్ లో ఏం నేర్పిస్తామంటే, 40 days లో నేను బేసిక్ గ్రామర్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ గ్రామర్ వరకు కవర్ చేస్తాను. ప్లస్ డైలీ ఒక టాపిక్ ఇస్తాను. స్టూడెంట్ డైలీ ఆ టాపిక్ మీద 10 మినిట్స్ ఇంగ్లీష్ లో మాట్లాడాలి. ఇంగ్లీష్ లో తను మాట్లాడాకే నేను థియరీ క్లాస్ స్టార్ట్ చేస్తాను. అలా మన జర్నీ 40 days జరిగింది. 40 days ఉంటది ఒక స్టూడెంట్ కి. 40 days వాళ్ళు తరోగా వచ్చినంత వరకు మీదే రెస్పాన్సిబిలిటీ. మీ దగ్గర ఇలా జాయిన్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు మేడం, ఉన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్స్ వచ్చేసరికి ఇప్పుడు 3rd బ్యాచ్ రన్నింగ్ మేడం. బ్యాచ్ లో వచ్చేసరికి 20 మెంబర్స్ ఉన్నారు. ఇంటర్వ్యూ స్కిల్స్ వచ్చేసరికి నా దగ్గర ట్రైనింగ్ తీసుకొని జెన్పాక్ట్ లో సెలెక్ట్ అయ్యాడు ఒక స్టూడెంట్. ఒక స్టూడెంట్ ఉమెన్ కంట్రీకి వెళ్ళాడు. హీ హ్యాడ్ టేకెన్ ద ట్రైనింగ్ ఫ్రమ్ మీ రిగార్డింగ్ వీసా ఇంటర్వ్యూ. వీసా ఇంటర్వ్యూ ట్రైనింగ్ తీసుకున్నాడు, ప్లస్ జాబ్ పర్పస్ లో ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాడు. తను ఇండియా నుంచి ఉమెన్ కంట్రీకి వెళ్ళి అక్కడ ఫార్మసిస్ట్ గా సెటిల్ అయ్యాడు. దట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ అండ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ జర్నీ విత్ మీ. అలాంటి స్టూడెంట్స్ వాళ్ళ సక్సెస్ స్టోరీస్ అనేవి ఇంటర్వ్యూ టాక్స్ విత్ లక్ష్మితో కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అసలు చదువుకుంటున్నారు పిల్లలు, స్కిల్స్ ఉంటున్నాయి పిల్లలకి. ఏంటంటే ఎంత మార్క్స్ ఇవే చూస్తున్నారు కానీ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదు. అక్కడ జాబ్ దగ్గర క్యాంపస్ సెలెక్షన్ దగ్గర వీళ్ళు ఆగిపోతున్నారు. అలాంటి వాళ్ళందరికీ మేడం ని అప్రోచ్ అయితే మేడం హెల్ప్ చేస్తారంట. మేడం నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.